ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చెయ్యును. ప్రియమైన వర్లరా, ఇక్కడ ఓర్పు గురించి రాసి ఉన్నారు. ఎందుకంటే ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ, ఒకని దగ్గర పని చేస్తున్నప్పుడు కానీ యజమానుడు ఒక్కొక్కసారి కోపం తెచ్చుకోవచ్చు. అలాగని చెప్పి అతని యుద్ధ పనిచేస్తున్న ఉద్యోగం నుండి తొలగిపోబాకండి, ఓర్పుగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఓర్పు అంట ఎన్నో ద్రోహమైన కార్యములు చేయకుండా చేస్తుంది కాబట్టి. కావున ఎప్పుడూ కూడా విధేయత కలిగి ఉంటే, తగ్గించుకొని ఉంటే, మరి ద్రోహమైన కార్యములు జరగకుండా, మరి ఎదుటివారికి మోసం చేయటము, ద్రోహము చేయటము అవేమి చేయకుండా ఉండగలుగుతామండి. ఎందుకంటే యజమానుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నామో వారి పట్ల మనం నమ్మకం అనేది కలిగి ఉండాలి. అప్పుడే ఆ యజమానుడి ఎదుట మనము నమ్మకము కలిగి ఉండటం వలన దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన వర్లారా, అది ఎప్పుడు కూడా మరవద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ యజమానుని ఎడల నమ్మకముగా ఉండుము అన్నట్లుగా. ప్రియమైన వర్లారా, అలా నమ్మకముగా ఉండాలి అన్న ఓర్పు కావాలి. ఒక గద్దింపు వచ్చింది కదా అని చెప్పి, యజమానుడు కోపం తెచ్చుకున్నాడు కదా అని చెప్పి, అధికారమును చెలాయిస్తున్నాడని చెప్పి, ప్రియమైన వర్లారా, ఓర్పుని విడిచిపెట్టేస్తే నమ్మకాన్ని మనము సాధించుకోలేం. ఓర్పు వలన ఎన్నో కార్యములు జరుగుతాయి. భక్తుడైన యోబు గారు ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలాగే కనాను స్త్రీ యేసుక్రీస్తు వారి ఎదుట ఎంతో ఓర్పుతో ఉన్నది కాబట్టి, ప్రియమైన వర్లారా, మరి తన కుమార్తెని బాగు చేసుకుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు వారి ద్వారా ఒక మంచి మాట వినగలిగింది, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని. ఓర్పు కలిగి ఉంటేనే ఎన్నో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. మరి ఈ చెయ్యని తప్పుకి యోసేపు చెరసాలకు వెళ్ళాడు. ఎంతో ఓర్పుగా చెరసాలలో ఉన్నాడు కాబట్టే దేవుని తోడు అతనికి లభించింది. ఐగుప్తు దేశానికి ఒక అధికారిగా మార్చబడ్డాడు. ఈ ఉదయకాలం ముందు ఓర్పు కలిగి ఉంటే, ప్రియమైన వర్లారా, మరి పనివాడిగా ఉన్న నిన్ను యజమానిగా దేవుడు చేయగలడు. కావున ఓర్పు కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.